వెరీ రీసెంట్ డేస్ లో నాకు తెలిసిన వెరీ క్లోజెస్ట్ పర్సన్ షీ గాట్ ద జాబ్ టాప్ ఎంఎన్సీ విత్ వెరీ గుడ్ ప్యాకేజ్. కెరీర్ గ్యాప్ వచ్చింది, గ్యాప్ తీసుకుంది, మ్యారేజ్ అయిన దానికి అగైన్ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ షీ స్టార్టెడ్, జాయిన్ అయింది. అయితే ఇక్కడ అదొక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫ్రెషర్స్ ఎలా ఎలా మాట్లాడాలి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా మాట్లాడాలి, అసలు ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ గురించి అడుగుతారా? అండ్ ఈ రెండు టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాట్ ఎవర్ ద రీజన్స్ మనకి కెరియర్ గ్యాప్ వస్తే చాలా మంది ఏమనుకుంటారంటే మళ్ళీ ఇంకా మనం కెరియర్ అనేది స్టార్ట్ చేయలేం, స్పెషల్ ఉమెన్. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలా మంది దే సీక్ ఫర్ హెల్ప్, అంటే అదనపు వాళ్ళని వీళ్ళని నేను అది చేయలేను, ఏదన్నా ఈజీగా ఉంటే జాబ్ చెప్పు, నేను అంత దూరం నేను ఆ లొకేషన్కి అయితే నాకు వర్క్ కూడా కాదు, నేను ఈ లొకేషన్లోనే చేయగలుగుతాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే నేను చేయగలుగుతాను. ఇలాంటి రిక్వైర్మెంట్స్ అనేవి వాళ్ళకి డెఫినెట్లీ ఉంటాయి. ఎందుకంటే బీయింగ్ ఏ ఉమెన్ డెఫినెట్లీ వాళ్ళకు కొంత ఏంటి అంటే ఇల్లును కూడా చూసుకోవాల్సిన పరిస్థితి, ఇల్లును చూసుకోవాల్సిన అవసరం కానివ్వండి, ఇల్లుని మేనేజ్ చేయాల్సిన అవసరం, ఈవెన్ దో మనుషులు పెట్టిన వర్క్ మెయిట్స్ ఉన్నా కానీ, ఈవెన్ దో ఖచ్చితంగా అంత అవసరం అయితే ఉంటుంది. కొంత ఇంటి బాధ్యత అనేది ఎంత లేదనుకున్నా వర్కింగ్ ఉమెన్ అయినా కానీ కొంత ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదంతా కూడా ఒకవేళ కెరీర్ గ్యాప్ ఉన్నా, మధ్యలో బ్రేక్ తీసుకున్నా, మధ్యలో ఇంకొకటి అయినా, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్, కెరీర్ గ్యాప్ ఉండి మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయడానికి మనం ఎప్పుడూ కూడా మైండ్లో నా వల్ల కాదు అనే ఆలోచన అస్సలు రాకూడదు. నా వల్ల అవుతుంది, నేను చేయగలుగుతాను, ఐ క్యాన్, నేను ఇది చేయగలుగుతాను, ఇది నా వల్ల అవుతుంది, ఇలాంటిది ఖచ్చితంగా మనకు అవసరం పడుతుంది. చాలా మంది ఈ విషయంలో ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వచ్చి మళ్ళీ నేను కెరీర్ స్టార్ట్ చేయాలంటే ఇక నా వల్ల కాదేమో, ఒక 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, ఒక 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఇంకా నా వల్ల కాదేమో అని చాలా మంది అనుకుంటారు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఖచ్చితంగా కెరీర్ గ్యాప్ ఉన్నా మళ్ళీ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ వెరీ రీసెంట్ డేస్లో చాలా హ్యూజ్ కాల్స్ అయితే ఉన్నాయి. ఇంకొక వీడియోలో బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఇంకొక వీడియో చేస్తాను, మీకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా అడుగుతారు, ఆ ఫామ్ ఎలా ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఏంటి అంటే దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక ఎంఎన్సీలో బ్యాక్గ్రౌండ్ ఫామ్, చెక్ ఫామ్, బీజీవీ చెక్ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను డెఫినెట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. అది అయితే మన మైండ్లో నుంచి అలాంటివి తీసేయాలి. తర్వాత విషయానికి వస్తే ఖచ్చితంగా మనం అలా అయితే జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే. తర్వాత విషయానికి వస్తే ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ చాలా మంది ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ అంటే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఏదో ఒక ప్రాజెక్ట్ అనేది ఆన్లైన్లో తీసుకొచ్చేసి బేసిక్ వాట్ ఈస్ వాట్ అని కూడా తెలుసుకోకుండా వాళ్ళు ఇన్స్టిట్యూట్లో చేసిన ప్రాజెక్టు డిఫరెంట్ ప్రాజెక్టు, రియల్ టైమ్ సినారియో ఏదో ప్రాజెక్ట్ చేసి ఉంటారు. అండ్ ఆన్లైన్లో ఏదో డిఫరెంట్ సంబంధం లేని ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చేసేసి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రయత్నం ఏదో పై పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇంటర్వ్యూలో కూడా ప్రాజెక్ట్ గురించి టెక్నికల్గా నీ రోల్ ఏంటి, నువ్వు ఎలా వాళ్ళకి హెల్ప్ అయ్యావు, టీంలో నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు టెక్నికల్గా నువ్వు ఏదైతే ఇప్పుడు డెవాప్స్ అంటే డెవాప్స్, సేల్స్ సేల్స్, సర్వీస్ అంటే సర్వీస్, డెల్వోమి అంటే డెల్వోమి ఏదైతే ఉందో దానికి సంబంధించి టెక్నికల్ కీవర్డ్స్ అనేవి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నువ్వేం చేసావు టెక్నికల్, దాని గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ గురించి అడిగితే డైరెక్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వకూడదు. 90 to 95% ఏంటంటే కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అనేది ఏ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ అనేది మనకు అనవసరం. కానీ నీ రోల్ ఏంటి అనేది, నువ్వేం చేసావు అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే. ఫ్రెషర్కి అయితే ఎలా ఉంటుంది, 90 to 95% వరకు మాక్సిమం అడగరు ప్రాజెక్ట్ గురించి. ఎందుకంటే మాక్సిమం ఫ్రెషర్గా మనం చూసేది ఏంటి అంటే కమ్యూనికేషన్ ఎలా ఉంది, ప్రోయాక్టివ్గా ఉన్నావా లేదా. నేను ఒక స్టూడెంట్ మాట్లాడాను అంటే కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు, మాట్లాడుతుంటే తన సమాధానం చెప్పేసరికి నాకు ఓపిక సరిపోవట్లేదు. అంటే డౌట్ అడుగుతున్నాడు, డౌట్ ఎలా అడుగుతున్నాడు అంటే అడగాల వద్దా, చాలా ఆలోచించి చాలా స్లోగా మాట్లాడుతూ ఉన్నాడు. డెఫినెట్లీ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంది, మనం అంటే క్లిక్గా పట్టుకోవాలి అవతల వాళ్ళు ఏం మాట్లాడు, ఇమ్మీడియట్గా మనం మన దగ్గర నుంచి దాని గురించి మన అంత షార్ప్గా మనం ఆలోచించగలం. అలా కాకుండా డమ్ లాగా, చిన్నగా, స్లోగా, ప్రోయాక్టివ్ కాకుండా ఆ, ఊ అనుకుంటా ఉంటే కుదరదు. ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడు జాబ్ రావాలి అంటే చాలా నువ్వు యాక్టివ్గా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఏంటి అంటే యాక్టివ్గా ఉండాలి. ఓకే. సో ఫ్రెషర్గా కావాల్సింది మెయిన్గా ఏంటి అంటే ప్రోయాక్టివ్ ఉండాలి పర్సన్ అనేవాడు, కమ్యూనికేషన్ ఉండాలి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి ఏంటి అంటే మినిమం బేసిక్ సబ్జెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ డెఫినెట్లీ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏఐ.
జనరేటివ్ ఏఐ యూస్ చేసి నీ టెక్నాలజీలో ఎలా వర్క్ చేస్తావు అనేది నేర్చుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద జాబ్. ఇంటర్వ్యూలో ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాజెక్ట్ రూల్స్ అంతగా అయితే అడగరు. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అడగరు. ఓకే, థ్యాంక్ యూ.